ప్రభునామానికి మహిమ కలుగుగా. ఎందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, చాలా విషయాల్లో కొన్ని కార్యములు జరిగినప్పుడు, కొన్ని అడిగినవి ఇవ్వనప్పుడు మనం అనుకునే మాట ఏంటంటే, ప్రభువు నా చేయి వదిలేశాడు, నన్ను పట్టించుకోవడం మానేశాడు, నేనంటే ప్రభువుకు ఇష్టం లేదేమో అని ఇలా డిసైడ్ అయిపోతూ ఉంటారు. కానీ ప్రభువుకి ఎప్పుడు నువ్వు ఇష్టం కాకుండా పోవు. నిన్ను ఇష్టపడి ప్రేమించి నిన్ను పిలుచుకున్నాడు. ఆయన తన రక్తాన్ని ధారపోసాడు నీకోసం. ఇంకేం కావాలండి? మన జీవితంలో మనం అలా అనుకోవడం చాలా పొరపాటు. ఆయన నిన్ను అలా నడిపిస్తున్నప్పుడు ఇంకా సంతోషించు. ఇంకా నాకు ప్రభు ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఇంకా జయించే శక్తిని అనుగ్రహించు, ఇంకా నీ కృప చూపిస్తున్నాడు, ఇంకా సంతోషించు. అధికంగా సంతోషించేటప్పుడే మన జీవితంలో అనేకమైనవి దాటగలం. మీకు ఓ మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవునికి స్తుతి కలుగును గాక. ఏమంటున్నాడండి? తల్లైనా మర్చిపోతుందంట. తల్లి మామూలుగా మీరు అడగొచ్చు, తల్లి ఎక్కడైనా మర్చిపోతుందా? బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది, ఎంత ప్రేమిస్తుంది. ఈ మాట పొరపాటుగా రాశారేమో అనుకుంటారు. కానీ ఆయన మాట అచ్చు తప్పు, అక్కడెక్కడ పొరపాటు ఉంటుందండి. బైబిల్ సత్యమైంది. మీకు ఒక సంగతి చెప్తాను. ఒక ప్రాంతంలోనట తనకు ఒక కుమార్తె పుట్టింది ఒక ఆవిడకి. ఆ పెరిగే కొద్దీ చాలా అందంగా తయారవుతుందంట. ఆ చిన్న బిడ్డ అందాన్ని చూసి తల్లి తట్టుకోలేకపోతా ఉంది. ఇంత అందంగా ఆ పెద్ద మనిషి అయిన తర్వాత ఇంకా ఈర్ష్య ఎక్కువైందట. ఎవరికి? పక్కింటోళ్ళకి కాదు, ఎదిరింటోళ్ళకి కాదు, తన సొంతంగా తల్లికే కలిగింది ఈ అసూయ. నా కుమార్తె ఇంత అందంగా ఉందని ఈర్ష్యపడి అసూయపడి ఒక గదిలో బంధించి లాక్ తీసేస్తున్నాడు. రోజుకు ఒక పూటే అన్నం పెట్టేదండి. అంటే తన అందం అంతా కోల్పోవాలి. ఇంత అందంగా ఉంటుందా, నాకంటే అందంగా ఉంటుందా అని ఈర్ష్య ఎవరికి కలిగింది? తల్లికే. అందుకే ఇక రాశాడు, తల్లైనా మరచును కానీ నేను నిన్ను మరువను. ఆ కుమార్తెకు ఆహారం ఒక పూట పెట్టి తలలో జుట్టంతా ఊడిపోయిందండి. అంత వికారంగా తయారైంది. 25 సంవత్సరాలు లోపల పెట్టి లాక్ చేసిందండి. చూడండి, తల్లేనండి. ఇక్కడ కూడా రాసింది కూడా తల్లి. అందుకే రాయించాడు. ఒకవేళ అలాంటి ఉద్దేశం కలిగి తల్లి మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను. ప్రభు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. తల్లి విడిచినా, తండ్రి విడిచినా, నీ తోటి బంధువులు విడిచినా, నీ తోటి సహోదరులు విడిచినా, నీ ఫ్రెండ్స్ విడిచిపెట్టినా ఆయన నిన్ను విడువను అనే మాట ఇందుకే రాశాడు. మనం అనుకోవచ్చు, నన్ను విడిచిపెట్టాడేమో, నన్ను మర్చిపోయాడేమో. నీ జీవితంలో కొన్ని కార్యాలు జరగకపోవచ్చు, కొన్ని ఆశలు నెరవేరకపోవచ్చు, కొన్ని కోరికలు తీర్చకపోవచ్చు. ఎందుకో తెలుసా? నిన్ను సత్య మార్గంలో, తన మార్గంలో నడిపించాను. అడిగిందల్లా ఇస్తే కోరికలు అధికమవుతాయి. ఇక అడగడానికి హద్దులు ఉండవండి. కానీ ప్రభు నీకు కొన్నే ఇస్తాడు. ఎందుకంటే తన మార్గంలో నేను నడిపించడం, శ్రేష్టమైన తన అడుగుచాడులో నేను నడిపిస్తూ తన రాజ్యానికి తీసుకెళ్ళాలి. ఈ వాంఛలు పడితే, ఈ కోరికలు పడితే మనం అక్కడే కూర్చుంటాం. అలాగని ప్రభువును ప్రతి విషయం అర్థం చేసుకోండి. ఆయన నా గురించి మేలు చేస్తాడని మంచి నిర్ణయం తీసుకొని, మంచి తీర్మానం తీసుకొని ఆయన చెప్పిన మాట ప్రకారం నడవండి. ప్రభు ఎన్నటికీ నీ చేయి విడువని విడువ, ఎన్నటికీ నిన్ను తోసేడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఎప్పటికీ విడిచిపెట్టాడు. పోషిస్తానే ఉంటాడు, రక్షిస్తానే ఉంటాడు, కృప చూపిస్తానే ఉంటాడు. నీ జీవితంలో ఆశ్చర్యకార్యములు చేస్తూనే ఉంటాడు. ప్రభు ఇట్టి వాక్యం ప్రకారంగా మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఆయన అడుగుచాడల్లో మిమ్మల్ని అందరూ నడిపించునుగాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి గల దేవుడా, నీకు స్తోత్రం. ఎవ్వరు విడిచిపెట్టినా మమ్మల్ని విడువని దేవుడు. తల్లైనా మర్చిపోతుందేమో, తల్లైనా కోప్పడి నెట్టేస్తుందేమో, తల్లైనా కోప్పడి గదిలో పెట్టి లాక్ చేస్తుందేమో, కానీ నువ్వు మాత్రం మరువని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ప్రతి బిడ్డలు ఈ వాక్య ప్రకారంగా నీ అడుగుజాడలు నడిపించం, క్షేమాభివృద్ధి కలుగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగా. ఆమేన్.